అంటే మీరు ఏదైనా వర్క్ చేస్తుంటారు కదా, వ్యవసాయము లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏది చేసినా సరే ఈ 4 సంవత్సరాలు అనేది ఏంటంటే మనం ఒక పార్ట్ టైంగా వర్క్ చేయాలి. దాంట్లో ఫస్ట్ ఓకేనండి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుందంటే మే 1వ తారీఖున స్టార్ట్ అయింది, ఏప్రిల్ 30కి ఎండింగ్ అనమాట. అందుకే ఎం పెట్టే ఏ పెట్టే, అంటే మేతో స్టార్ట్ అయింది ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్లో ఎండింగ్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు స్కూళ్ళు ఉంటాయి కదా, జూన్లో స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్లో మళ్ళీ సెలవులు ఇచ్చేస్తారు. అలాగా మనకు మార్కెటింగ్ కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అంటే మేతో స్టార్ట్ అయింది, ఏప్రిల్లో ఎండింగ్. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, మిమ్మల్ని అందరినీ ఏంటంటే మెంబర్ అంటారు. మీ అందరు కూడా మెంబర్లే, ఏజెంట్లు కాదు. అంటే ఏజెంట్ అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా పనిచేసిన లేదా ఫైనాన్షియల్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ దాంట్లో కానీ ఇన్సూరెన్స్లో కానీ పనిచేసే వ్యక్తులనే ఏజెంట్ అంటాం. కానీ ప్రొడ్యూసర్ బైలా ప్రకారం పనిచేసే ప్రతి వ్యక్తిని ఏజెంట్ అంటారు, మెంబరే అంటారు. చూడండి, ఐడి కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర అయినా సరే మెంబర్ అనే ఉంటుంది. ఓకేనండి. అంటే మనం అందరం ఏంటంటే మెంబర్స్. ఒకసారి అందరు నవ్వండి, చాలా కోపం చూస్తున్నారు. ఎవరు మంచిగా నవ్వట్లే? కామెడీయా? ఓకే, అయిపోయిందండి. ఇది కూడా ఏముంది, ఒక 5 నిమిషాలే. ఓకేనండి. ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మేతో స్టార్ట్ అయితే ఏప్రిల్ ఎండింగ్. ఇక్కడ ఏంటంటే మెంబర్ అంటాం. మెంబర్గా ఒక డ్యూటీ ఉంటుందండి. డ్యూటీ ఏంటంటే 100 మంది పేర్లు అనేది లిస్ట్ ప్రిపేర్ చేయాలి. చెప్పారా? మీకు ఆల్రెడీ తెలిసి అన్నారు కదా, చాలామందికి మా జూనియర్స్ చెప్పే ఉంటారు. మెంబర్ అనే వ్యక్తి ఒక 100 మంది పేర్లు అనేది, కస్టమర్స్ పేర్లు అనేది లిస్ట్ ప్రిపేర్ చేయాలి. చెప్పారా లేదా? చెప్పారు కదా. ఆ కస్టమర్ల పేర్లు కూడా ఎలా అంటే, కస్టమర్స్లో కూడా మనకి అంటే అందరు కస్టమర్స్ అంటే మన బంధువులే. బంధువుల్లో కూడా 3 రకాలు ఉంటారు, అవునా కాదా? అంటే నేను మార్కెటింగ్ తిరిగినప్పుడు అందరు బంధువులే అనుకున్నాను, కానీ దాని తర్వాత తెలిసిందనమాట. అంటే 3 రకాల్లో ఒకటి ఏంటంటే బంధువు అని ఆయన ఏం చేస్తారంటే, మన ఇంటికి వచ్చారనుకోండి, మనం టీ ఇచ్చామనుకోండి, ఆయన ఇంటికి వెళ్ళినా సరే టీ ఇస్తాడు. ఈయన ఏంటంటే బంధువు, అంటే మనం ఏదైనా చేస్తేనే ఆయన ఏదైనా చేస్తాడు. అంటే ఈయన వల్ల ఏంటంటే మనకేం ఉపకారం లేదు, అంటే మనం ఏదైనా చేయాలి, అప్పుడు అయితేనే ఆయన. ఈయన బంధువు అని ఆయన. ఇంకో వ్యక్తి ఏంటంటే రా బంధువులు అంటే తెలుసా? అంటే మనం ఒకవేళ ఎదుగుతున్నా సరే మనల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు బంధువుల్లో. అంటే బంధువు అని ఆయన ఒక ఆయన ఉంటాడు, రా బంధువు అని ఆయన కూడా ఒక ఆయన ఉంటాడు. ఇంకో ఆయన ఆత్మబంధువు ఉంటారు. అంటే ఏదైనా సరే మనకి ఏదైనా జరిగినా సరే అసలు ఆయన మంచి వ్యక్తి, ఆయనకి ఇలా జరగకూడదు, ఆయన కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తపనతో ఉంటారు కొంతమంది, అంటే మన ఫ్యాన్స్. ఓకేనండి. అంటే ఆత్మబంధువులు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మన బంధువులు అంటే మనం ఆల్రెడీ పెళ్ళిలో ఫంక్షన్లో చేస్తే 1000 కార్డులు 2000 కార్డులు కొట్టిస్తాం, వీళ్ళందరూ బంధువులే. కానీ దీంట్లో కూడా 3 రకాలు ఉంటారు. దాంట్లో ఆ 1000 మందిలో ఈ ఆత్మ బంధువులు ఎవరు అనేది ఆల్రెడీ మీకు ఒక అంచనా ఉంటుంది కదా, వాళ్ళ పేర్లు అనేది 100 మంది పేర్లు అనేది లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఈ 100 మంది పేర్లు ఎందుకంటే ఏదో 100 మంది కడతారని కాదు మై ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మార్కెటింగ్లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. ఇలా సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఎప్పటికి ఇలాంటి మీటింగ్స్ పెడతామంటే పెట్టాం. అంటే సబ్జెక్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి బుక్ స్టోర్లో దొరికేది కాదు. అంటే కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాతనే ఆయన ఎన్నో క్వశ్చన్లు అడుగుతుంటారు. అంటే దానికోసం అనమాట, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం ఒక 100 మంది పేర్లు అనేది ప్రిపేర్ చేయమంటాం. ఈ 100 మంది పేర్లు కూడా ఈ 100 మంది అంటే మనం లిస్ట్ ప్రిపేర్ చేసాం. ప్రిపేర్ చేసిన తర్వాత మీ డ్యూటీ ఏంటంటే ఈ 100 మంది పేర్లు రాయాలి, ప్లస్ నేను పలానా కంపెనీలో జాయిన్ అయ్యాను, అంటే మా సీనియర్లు వస్తారు, నా కోసం ఒకసారి వీరు నచ్చితే పాలసీ కట్టు లేకపోతే లేదని చెప్పాలి. ఇదే మీ డ్యూటీ. ఓకేనా? ఈ డ్యూటీ చేయాలి. ఇప్పుడు చూడండి, మీ ఆత్మబంధువులు ఆల్రెడీ 100 మంది దగ్గరికి వెళ్ళాము, కానీ ఒక 20 మందే అంటే కంపెనీ కోసం కాదు నీ కోసం కడుతున్నా అనేసి ఒక 20 మంది యాక్సెప్ట్ చేసి మనకి పాలసీ కట్టారనుకోండి, మనిషికి 10,000 చొప్పున. అంటే
అంటే 20 మంది మనిషికి 10,000 చొప్పున కట్టినా మనకి ఎంత అవుతాయి? 2 లక్షలు అవుతాయి. చూడండి, 100 మంది దగ్గరికి వెళ్ళామండి, కానీ 20 మంది అనేది ఏంటంటే, సరే నేను కంపెనీ కోసం కాదు, అంటే నీ కోసం కడతాను అనేసి మనకు ఒక 20 మంది కట్టారు అనుకుందాం. ఆ 20 మంది కూడా మనిషికి 10,000 చొప్పున కట్టినా ఎంత? 2 lakhs అయింది. ఓకేనండి? అర్థమవుతుందా? అర్థం కావట్లేదే అనిపిస్తుంది. అంటే 2 lakhs అయింది. ఆ 2 lakhs మీద మనకి ఎలాగంటే, ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఈ కంపెనీ నచ్చిందండి, మీరు జాయిన్ అయ్యారు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళారనుకోండి పాలసీ కోసం, ఆవిడ కూడా ఏంటంటే సరే నేను మా వాళ్ళే కదా అనేసి ఒక 10,000 కట్టారనుకోండి. 10,000 కడితే మనకి ఎంత అంటే 100కి వచ్చేసరికి 12% అనేది కమిషన్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ జీతాలు ఏమి ఉండవు. అంటే మీరు పాలసీ కట్టించే ఎనీ కంపెనీలో, మీరు ఎల్ఐసిలో చేసినా, ఇన్సూరెన్స్లో ఇంకెక్కడ చేసినా సరే మనకనేది ఏంటంటే కమిషన్ ఉంటుంది తప్ప జీతం అనేది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే 100కి వచ్చేసి 12 రూపాయలు అనమాట. అంటే 10,000 కట్టారనుకోండి, 1,200 రూపాయలు మీకు స్పాట్నే ఇస్తుంది కంపెనీ. ఓకేనండి? అర్థమవుతుందా? అంటే మీరు 10,000 కట్టేస్తే స్పాట్న 1,200 రూపాయలు అనేది మీకు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆఫీసులో కట్టేసి మన 10,000కి బాండ్ తీసుకొచ్చేసి కస్టమర్కి ఇచ్చేస్తాం. ఓకేనా? అంటే ఆ విధంగా ఏంటంటే మన 2 లక్షలు కట్టించాం అంటే ఇయర్ మీద 2 lakhs అయింది కాబట్టి 24,000 అనేది కమిషన్ వస్తుంది. అంటే ఓవర్స్ అంటే ఓవర్ రేటింగ్ కమిషన్ 24,000 వస్తుంది. ఇది కూడా స్పాట్నే, మనం ఎప్పుడు కట్టిస్తే అప్పుడు. అండ్ ఇది కూడా ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. ఈ రోజే 2 లక్షలు కట్టించామనుకోండి, ఈ రోజే 24,000 తీసేసుకోవచ్చు మీరు. ఓకే, అలాగనమాట. అంటే 2 లక్షలు కట్టించాం, 24,000 వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఓపీఏ ఉంది. ఓపీఏ కూడా మనకి డిజైన్ చేశారు ఒక 5 రకాలుగా. అంటే మెంబర్కి అనేది ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ 1,00,000 రూపాయలు 1 ఇయర్లో 1,00,000 రూపాయలు మనం బిజినెస్ చేసామనుకోండి, మనకు స్పాట్న 12,000 వస్తాయి. మళ్ళీ తర్వాత 1 ఇయర్ తర్వాత మన కంపెనీ ఎండి గారు, అంటే మన కంపెనీ ఎండి గారితో మీటింగ్ ఉంటుందండి. అంటే 1 ఇయర్ తర్వాత ఒక 5 స్టార్ హోటల్లో ఒక మెమోంటో ఇస్తారు. మెమోంటో ఇచ్చేసి మళ్ళీ 5,000 రూపాయలు అనేది క్యాష్ ఇస్తారు. ఓకేనా? అంటే మెమోంటో ఇస్తారు 1,00,000 చేసినందుకు. అంటే ఇది కమిషన్ ఎప్పుడప్పుడు స్పాట్ని వస్తుంది. మళ్ళీ అమౌంట్ ఇచ్చేసి మనకు ఒక 5,000 రూపాయలు అనేది మళ్ళీ క్యాష్ ఇస్తారు. ఒకవేళ మీరు కస్టమర్స్ ఎక్కువ ఉండి 3 lakhs చేశారనుకోండి, మనకి స్పాట్న 36,000 వస్తుంది అమౌంట్. మళ్ళీ అమౌంట్ ఇచ్చేసి 20,000 రూపాయలు క్యాష్ ఇస్తారు ఎండి గారు. ఓకేనా? అంటే 5 స్టార్ హోటల్ అంటే చూడండి, కొన్ని వేల మంది ఉంటారు ఇలా బిజినెస్ చేసిన వాళ్ళు. ఒక 1000 మంది పైనే ఉంటారు. వాళ్ళల్లో ఎండి గారు స్టేజ్ మీద పిలిచి మీకు ఒక అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మనకు ఆఫీసులో ఈ క్యాష్ ఇస్తారనమాట. 3 lakhs చేస్తే అమౌంట్ ప్లస్ 20,000 ఇస్తారు. ఒకవేళ 5 lakhs చేసామనుకోండి, అంటే మన కమిషన్ 60,000 వస్తుంది. ఒక అమౌంట్ ఇచ్చేసి 40,000 ఇస్తారు.
ఒకవేళ 10 లక్షలు చేసాం, మన కస్టమర్లు ఎక్కువ ఉండి, ఇది 1,20,000 మనకు ఆల్రెడీ ఇది స్పాట్ని వచ్చేది. అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ ₹1,00,000 అనేది క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అలాగే 20 లక్షలు చేసాం, 2,40,000 అనేది మామూలుగా వచ్చే కమిషను. ఒక అమౌంట్ ఇచ్చేసి 2 lakhs ఇస్తారు క్యాష్. ఓకేనా? అంటే మనం చేసేదాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. అంటే మనకి సర్కిల్ ఎక్కువ ఉందనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా అంటే మేము పని చేసేటప్పుడు అన్ని కంపెనీలు పోయి ఉన్నాయి కాబట్టి 5,000, 10,000 ఇలా కట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చాలామంది డిపాజిట్లు చేస్తున్నారు, ప్యాకేజీలు వస్తున్నాయి, 10 లక్షలు, 20 లక్షలు అలా కట్టేటోళ్ళు ఉన్నారు. అంతే ఇక్కడ ఏమన్నారు మీ టీం లీడర్ గారు జంపయ్య గారు, ఆ రోజు మేము ఈ విధంగా చేయండి సార్ అని చెప్పాం. కానీ ఆయన ఏం చేశారంటే, సార్ నేను అసలు అంటే ఒక రికార్డుగా ఉంటుంది సారు, అసలు నా పేరు నేను చెప్పడం కాదు, నా పేరు కంపెనీ చెప్పాలి సార్ అన్నట్టుగా ఆయన ఎంత చేశారు అనుకున్నారు? 24 లక్షల రూపాయలు కట్టించారు. అలాంటి టీం జూనియర్ కంట్రోలర్, సీనియర్ అంటే మా జూనియర్ కంట్రోలర్ మీరున్నారు, అంటే మీకు అలాంటి సీనియర్ ఉన్నారనమాట. పోనీ అదే ఆయన మెంబర్గా 24 లక్షలు చేశారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మొన్న ఎంత కట్టించారు? మనుగురు ఆఫీసులో కట్టించారు కదా 10 లక్షలు. మొన్న మనుగురు ఆఫీసులోనే మళ్ళీ 10 లక్షల రూపాయలు కట్టించారు. అంటే 10 లక్షలు కట్టిస్తే స్పాట్న చూడండి 1,20,000 కమిషన్ ఆయన తీసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఆయనకు ఓపీ వస్తుంది, మళ్ళీ అమౌంట్ ఇచ్చేసి. అంటే చూడండి ఆయన 9వ క్యాడర్ వచ్చినా సరే ఈ విధంగా చేస్తున్నారు. అంటే మన ఇష్టం ఉన్నట్టు మనం ఏ విధంగానే చేసుకోవచ్చు. ఇలా చాలామంది ఏంటంటే పార్ట్ టైం పని చేయండి సార్ అంటే, ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయమే చేస్తున్నాం, మనకి ఇన్కమ్ లేదనేసి ఒక మార్కెటింగ్లో జాయిన్ అయ్యి ఒక పొజిషన్కి వెళ్దామని వచ్చి ఉంటాం. కానీ అయినా సరే మనం ఏం చేస్తుంటామంటే మళ్ళీ అదే వ్యవసాయం చేస్తుంటాం తప్ప, అంటే మార్కెటింగ్లో ఇంత అవకాశం ఉంది అయినా తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఊరికి రావట్లేదు. అంటే మీరైనా సరే కొంచెం మారండి, ఎందుకంటే కొంతమంది లీడర్స్ ఆ విధంగా చేస్తున్నారు. అంటే మార్కెటింగ్లో మనం ఎంతో ఉందండి తీసుకోవడానికి, కాకపోతే ఏంటంటే చాలామంది ఏంటంటే తీసుకోవట్లేదు. ఓకేనా? ఇదైతే ఈ విధంగా ఉంటుంది డిజైన్. దీని గురించి మాట్లాడదాం మనం. ఆల్రెడీ 2 lakhs అయింది, 20 మంది 10,000, 2 లక్షలు కట్టించాం, 24,000 వచ్చింది. ఒక అమౌంట్ ఇచ్చారు, 5,000 వచ్చింది. టోటల్గా ఎంత వచ్చింది? 29,000. ఎవరికన్నా ఏదైనా డౌట్ వస్తుందా చెప్పండి? నిద్ర వచ్చేస్తుందా? ఎవరికైనా డౌట్ రావట్లేదా? అదేంటి సారు ప్రతి నెల ఒక మీటింగ్కి రమ్మన్నారు, మళ్ళీ 100 మంది పేర్లు రాయాలన్నారు, అందులో మళ్ళీ ఆత్మబంధువులు చూసి మళ్ళీ అవన్నీ మళ్ళీ వాళ్ళకి చెప్పుకుంటే మీరు వచ్చి మాట్లాడితే 2 లక్షల బిజినెస్ అయితే మాకే సంవత్సరానికి 29,000 కోసం మీరు ఎన్ని చెప్పి చేయాలని ఆలోచన రాలేదా? అవునా కదా? ఇలా మీరు వ్యవసాయం చేస్తేనే ఎటు చూసిన 1,00,000 పైన మిగులుతాయి కదా. అది బెస్టా ఇది బెస్టా చెప్పండి? అంటే మీరు ఎవరికి అర్థం కావట్లేదే అనిపిస్తుంది. అంటే అటు ఎస్ అనట్లేదు, నువ్వు అనట్లేదు. భద్రాచలంలో మీటింగ్ పెట్టారని ఆలోచన. అంటే ఆ రోజు నేను అడిగాను, అంటే ఇలాగే చెప్పేసరికి, అంటే నేను చెప్పే కదా వయసు తక్కువ అని, గుడుకు రక్తం కాబట్టి అడిగేసాను. అదేంటి సార్ మేము వ్యవసాయం చేస్తాం సార్, వ్యవసాయం చేస్తేనే ₹1,00,000 మిగులుతాయి, అన్నీ పోను 29,000 కోసం మళ్ళీ డ్రెస్ పేరెంట్స్ అవన్నీ చెప్పారు. అంటే నేను చెప్పలే, వాళ్ళు చెప్పారు అవన్నీ ఉండాలి అన్నారు. 29,000 కోసం అనేసి అడిగాను. అడిగిన తర్వాత ఆయన ఒకటే అడిగారు, మీరేం చేస్తారు సార్ అన్నారు. చిన్నైనా సారే అన్నారు. ఆయన అనేసరికి మేము వ్యవసాయం చేస్తాం సార్ అన్నారు. మరి వ్యవసాయం అంటే అంటే వ్యవసాయం ఏం చేస్తారంటే మేము పత్తి వేసామండి అని చెప్పారు. మరి పత్తి అంటే పత్తి ఎప్పుడు వేసారు అంటే 2 వారాలు అవుతుంది సార్ అని చెప్పారు. మరి 2 వారాలు అవుతుంది కదా, నువ్వు ఆల్రెడీ పత్తి విత్తనాలు వేసావు, మరి వేసాకే అంటే వేసిన తర్వాతనే మీకు ఇన్కమ్ వస్తుందా లేకపోతే దానికి ఏమైనా టైం ఉంటుందా అని అడిగారు. అడిగేసరికి ఒక 4-5 నెలలు పట్టిద్దండి అన్నాం. మరి ఇక్కడ ఏంటంటే నేనేం చెప్పా, నువ్వు 16 సంవత్సరాలు నువ్వు దృష్టి అనేది ఏంటంటే ఇక్కడ పెట్టు దృష్టి, అంతేగాని ఇక్కడే చూసి 29,000 కోసం దీనికోసం మాట్లాడొద్దు సారు, మీకు ఇంకా ముందుకెళ్తే మీకు తెలిసిద్దంటే అని చెప్పారు. ఎందుకంటే ఇలా చూడండి 16 ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 16 సంవత్సరాల కోసమే ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ క్లాస్ పర్సన్స్ మనందరం కూడా, కానీ ఒక 16 సంవత్సరాలు పని చేస్తే ఒక కోటీశ్వరుడుగా మనం రిటైర్మెంట్ అవుతాం. రిటైర్మెంట్ అయినా సరే కంపెనీనే పోషిస్తానంటుంది. ఇలా మనకి 16 సంవత్సరాలు అనుకోండి, మన ఏ ఏజ్కి వస్తాం? వయసు పెరిగిద్దంటారా తగ్గిద్దంటారా? పెరిగే కొద్దిగా మనకి ఎన్ని జబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు అంటే లెగలేని పరిస్థితుల్లో ఉంటాం, పని చేయలేనటువంటి స్థితిలో ఉంటాం. అదే ఈ ఒక్క 16 సంవత్సరాలు కనుక మనం ఎన్ని సంవత్సరాలు ఎన్నో పనులు చేసాం,
ఈ 16 సంవత్సరాలు మార్కెటింగ్లో పనిచేసామనుకోండి, ఒక కోటీశ్వరుడుగా మనం ఈ కంపెనీలో రిటైర్మెంట్ అయిపోతాం. ప్లస్ 16 సంవత్సరాల తర్వాత కూడా కంపెనీ అంటే మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 16 సంవత్సరాలు పని చేసిన తర్వాత నేను ఇంక చేయలేను అనుకొని మీరు రిటైర్మెంట్ తీసుకున్నారనుకోండి, మీరు ఉన్నంతకాలం కూడా కంపెనీ నుంచి అమౌంట్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మన కడుపును పుట్టినటువంటి పిల్లలే మనల్ని చూడని పరిస్థితిలో ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు చాలామంది మన తల్లిదండ్రులను చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చిన్నప్పుడేమో వాళ్ళు మంచిగా చూసుకుంటారు మనల్ని, తర్వాత ఏమో వాళ్ళని ఎవరు మనం పట్టించుకుంటాం, వాళ్ళని వదిలేస్తాం. అదే మనం ఈ విధంగా చేసామనుకోండి, ఒకవేళ వాళ్ళు మన పిల్లలు చూసినా చూడకపోయినా కంపెనీ నుంచి మనకి అమౌంట్ వస్తుందనుకోండి, కంపల్సరీ చూస్తారు ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు కోడళ్ళైనా ఎవరైనా సరే ఈయనకి అమౌంట్ వస్తుంది, ఆయన చూస్తేనే ఆయనకు ఉన్నాయి మొత్తం మనకి అన్నట్టుగా ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. అంటే కొన్ని మేము చూసాం, ఎందుకంటే మార్కెటింగ్లో ఎన్నో ఉంటాయి ఆ విధంగా అనమాట. ఇవాళ మీరు అంటే ఆటోలో రావచ్చు, బస్సుల్లో రావచ్చు, కానీ మీరనేది మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మీరు కంపల్సరీగా ఏ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకుంటారో ప్రతి వ్యక్తి ఏసీ కారులో తిరగవచ్చు. 16 సంవత్సరాల తర్వాత ఒక కోటీశ్వరుడిగా రిటైర్మెంట్ అవ్వచ్చు, మనకు ఫండ్ కూడా వస్తుంది. ఓకేనా? ఆ విధంగా నిర్ణయం తీసుకోండి. అంటే నాకు ఆ విధంగా చెప్పారు, అయితే ఓకేనండి అన్న. ఇంకో అంటే మనం 4 సంవత్సరాలు పార్ట్ టైం అన్నాం కదా, చెప్పండి వినే ఉంటారు కదా మొత్తం అయ్యేదండి. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుని అంటే మీటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే 10 గంటలకు స్టార్ట్ చేయాలి, 1 గంటకల్లా క్లోజ్ అయిపోవాలి. మనం ఏం చేసామంటే అన్నం తినే టైం స్టార్ట్ చేసాం, అందుకని మనకు కొంచెం అర్థం కాదు. అటుపక్క ఒక పక్క ఆకలి వేస్తుంటుంది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కొద్దిగా భోజనం చేసి మళ్ళీ నిద్రపోయే టైం కూడా అయిపోయింది. ఓకే, ఇంకో సంవత్సరం ఆల్రెడీ మెంబర్గా ఏంటంటే ఆ విధంగా ఉంటుందండి. 29,000 వచ్చినాయి, స్పీడ్గా చెప్పారు. అంటే ఇందాక మెంబరు ఇప్పుడు 1 ఇయర్ మనం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కంపెనీ ఏంటంటే సీనియర్ మెంబర్గా మనకి ప్రమోషన్ ఇస్తుంది. అంటే ఈ సీనియర్ మెంబర్కి ప్రమోషన్ అవ్వాలంటే మనం 30,000తో ప్రమోషన్ అవ్వాలి. 100కి 35 వస్తే పాస్ అవుతాం కదా స్కూళ్ళల్లో, అలాగే 30,000 బిజినెస్ చేస్తే మనం ప్రమోషన్ అవుతాం. సరే అండి, ఇక్కడ సీనియర్ మెంబర్గా మార్కెటింగ్లో 2 పనులే ఉంటాయండి. ఒకటి పాలసీలు కట్టించుకోవటం. మనకి జీవితాంతకాలం పాలసీలు కట్టే వ్యక్తులు ఉన్నారు కాబట్టి కంపెనీ ఏమంటుందంటే ఈ కంపెనీ గురించి మీరు 1 ఇయర్ తెలుసుకున్నారు కాబట్టి ఒకవేళ కంపెనీ బాగుంది, డెవలప్మెంట్ అవ్వచ్చు అనుకుంటే ఇలా చూడండి, ఈ సొసైటీలో మరి మన భారతదేశంలో ఎంతోమంది నిరుద్యోగులు చదువుకొని వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీకు తెలిసినటువంటి వ్యక్తుల్ని మీరు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్తుంది. అంటే జాయిన్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది. ఇలా మీ సీనియర్లు చూడండి, మీరు పని ఉందన్నా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తానన్నా సరే అసలు నా కోసం ఈ ఒక్కరోజే ఒక్కసారి ఈ మీటింగ్ అని తీసుకొచ్చారా లేదా బద్దెలాంటి, అవునా కదా? అది అలాగే ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఒక 10 మందిని జాయిన్ చేయండి అంటున్నాను. అంటే మీ ఇష్టం. ఇది మళ్ళీ ఏంటంటే కొంతమంది అనుకుంటారు స్టాలిన్ సినిమాలాగా 3 చెప్తున్నాను కూడా, ఇది మనది లింక్ కాదండి. ఎందుకంటే మనం ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక్కళ్ళమే 16 సంవత్సరాలు చేయొచ్చు. కానీ కంపెనీ ఏమంటుందంటే ఆల్రెడీ నువ్వు నమ్మావు, నువ్వు డెవలప్మెంట్ అవుతున్నావు, మరి నీ ఎదుటి వ్యక్తిని కూడా డెవలప్మెంట్ చేయాలి, ఒక 10 మందికి అనేది ఉపాధి కల్పించాలి అనేటువంటి సంకల్పంతో మనకు ఒక అవకాశం ఇచ్చింది. అంటే మీరందరూ అంటే నేను బాగోవటం కాదు, నాతో పాటు 10 మంది బాగుండాలనుకున్నటువంటి వ్యక్తి అయితేనేమో జాయిన్ చేయండి. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, నేను ఒక్కడిని చేస్తానంటే మీరు ఒక్కళ్ళనే చేయండి. మీరు ఒక్కళ్ళు చేసినా సరే ఇక్కడ మీకు 100కి వచ్చేసి ఎంత 14 16 రూపాయలు వస్తాయి. ఇందాకెంత 12 అన్నాం కదా. మీరు 2వ కేటర్కి వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తే 16 రూపాయలు వస్తాయి. మీరు ఎలాగని చేసుకోవచ్చు. లేదండి నేను మంచి వ్యక్తిని సార్, నాతో పాటు ఒక 10 మంది 100 మంది బాగుండాలనుకుంటేనేమో ఈ 10 మందిని జాయిన్ చేయండి. ఈ 10 మంది కూడా మనిషికి 2 lakhs చేశారు అనుకుంటాం. అంటే
మీరు ఒక 10 మందిని జాయిన్ చేశారు, సేమ్ వాళ్ళు కూడా మీకులాగా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా మనిషికి 2 లక్షలు కట్టించారు. ఈ 10 మంది 10 రోజులు అంటే 20 లక్షల బిజినెస్ అయితే 20 లక్షల మీద మీకు 100కు వచ్చేసి 4 రూపాయలు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ సెకండ్ క్యాడర్కి వచ్చిన తర్వాత అంటే 5వ తారీఖున ఓఆర్సీ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఓఆర్సీ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఓఆర్సీ తీసుకోవాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు లేకపోతే ఓఆర్సీ ఇవ్వరు. ఓకేనండి. ఎందుకంటే మన కంపెనీ ఎంసీఏలో మెంబర్షిప్ అంటే ఎంసీఏలో ఉంది కదా, ఎంసీఏలో ఉంది కాబట్టి కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. నేనైనా సరే ఆధార్ కార్డు ఉంటేనే నాకు అమౌంట్ ఇస్తారు. నేను 12వ క్యాడర్ అయినా సరే 11వ క్యాడర్ అయినా అమౌంట్ ఇవ్వరు. అంటే కంపల్సరీగా అంటే గవర్నమెంట్కి సంబంధించింది ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. అది ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డే కాబట్టి కంపల్సరీగా ఆధార్ కార్డు ఉంటేనే అమౌంట్ ఇస్తారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు అంటే 20 లక్షలు కాబట్టి 100కి 4% అంటే 80,000 వస్తుందండి. అంటే ఇయర్ మొత్తం నేను చెప్పేస్తాను కాబట్టి తొందరగా చెప్పేస్తాను. 20 లక్షల మీద 80,000 ఓన్లీ ఓఆర్సీనే వస్తుంది. అంటే కమిషన్. అంటే ప్రతి నెల 5వ తారీఖున ఓఆర్సీ రిలీజ్ చేయాలి. 5వ తారీఖు మీరు అందరూ ఆఫీస్కి వెళ్ళే తీసుకోవాలి. మళ్ళీ పక్క వాళ్ళకి ఎవరు మీ అమౌంట్ మీకే ఇస్తారు. కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాలి. ప్లస్ మళ్ళీ ఇందాక ఓపీ అన్నాం కదా, అంటే మళ్ళీ కంపెనీ ఎండి గారు 1 ఇయర్ తర్వాత మనకు అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ ఎంతంటే 1,50,000 ఇస్తారు క్యాష్. తర్వాత ఇక్కడ ఈ 1,50,000 ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు ఈ 10 మందిని జాయిన్ చేశారు కదా, ఈ 10 మంది దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీగా బండి ఉండాలి. లేడీస్కి అయితే స్కూటీ ఉండాలి, జెంట్స్కి అయితే బండి ఉండాలి. ఇప్పుడు మీకు బండ్లు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మీరు కంపల్సరీగా సీనియర్ మెంబర్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ ఒక బైక్ తీసుకోవాలనేసి 1,50,000 రూపాయలు అనేది మీకు క్యాష్ ఇస్తారు. ఓకేనండి. అదేం మంత్ వచ్చేది అంటే 80,000 తీసేసుకుంటాం. ఇదేంటంటే ఒకేసారి బైక్ తీసుకోవడానికి బైక్ ఉన్న వాళ్ళకైతే దాచుకోవచ్చు, లేని వాళ్ళు బైక్ తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ బైక్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెట్రోల్ ఖర్చు కూడా మనకి ఇస్తారు. ఎంతంటే 1,00,000కి వచ్చేసి 1,000 రూపాయలు. 20 లక్షలు కాబట్టి 20,000. ఇది ఎప్పుడు ఇస్తారంటే మనకి అక్టోబర్ నెలలో ఇస్తారు, దసరా పండుగ. ఇదేమో మనకి అక్టోబర్లో ఇస్తారండి. ఇది మాత్రం మార్చి నెలలో ఇస్తారు. ఇది మాత్రం ఎప్పటికప్పుడు మనకి నెల వచ్చేది. ఓకేనండి. అర్థమైందా? అంటే ఈ విధంగా అనమాట. చూడండి, ఇందాక 29,000 వచ్చినాయి, ఇప్పుడు చూడండి 2,50,000 అయినాయి. అవునా కాదా? అంటే మనం ఒకవేళ వ్యవసాయం చేసామనుకోండి, అదే నేను ఇందాక అడిగిన దానికి మళ్ళీ సెకండ్ క్లారిఫై ఇచ్చారు. నువ్వు ఈ సంవత్సరం 5 ఎకరాల్లో వ్యవసాయం చేసాం, 1,00,000 మిగిలింది. నెక్స్ట్ ఇయర్ కూడా 5 ఎకరాల్లోనే మళ్ళీ మీరు వ్యవసాయం చేస్తారు, మళ్ళీ కూడా 1,00,000 మిగిలింది. కానీ మార్కెటింగ్లో డిఫరెంట్. చూడండి, ఇందాక 29,000 వచ్చినాయి, కానీ 2వ సంవత్సరం వచ్చేసరికి 2,50,000 వచ్చినాయి. అంటే చూడండి ఎన్ని రెట్లు పెరిగిందో. వ్యవసాయం బెటరా మార్కెటింగ్ బెటరా అనేసి అడిగారు ఆ రోజు. ఓకే, దీన్ని చెప్పండి. ఇక్కడ 3వ క్యాడర్ అండి. అంటే 3వ సంవత్సరం ఆల్రెడీ మీ వెనకాల ఉన్నారు డిఎంస్. ఆ 3వ సంవత్సరంలో వ్యక్తులను ఏంటంటే డిఎం అంటారు. డిఎం అంటే డెవలప్మెంట్ మెంబర్. ఈయన ఒక లీడర్ అనమాట. ఆ టీంకి ఈయన ఒక లీడరు. ఇక్కడ కూడా మనం మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఏమన్నా 16 అన్నాం, ఎంత 19.5 వస్తుంది 100కి. 3వ సంవత్సరం వచ్చాక మీరు బిజినెస్ చేశారనుకోండి, మీరే సొంతంగా మేము ఎవరు జాయిన్ చేసుకోం సార్ అని మీరే డైరెక్ట్ బిజినెస్ చేస్తే 19.5 వస్తుంది కమిషన్. ఓకేనండి. ఒకవేళ ఇందాక ఏంటంటే మనం అంటే 2 వస్తున్నాయి. టీం పరంగా ఏంటంటే ఇందాక 10 మంది జాయిన్ చేసాం మనం. ఆ 10 మంది మనిషికి 5గురు జాయిన్ చేసిన 50 మంది అవుతారు. 50 మంది మనిషికి 1,00,000 చేశారనుకోండి, 1,00,000 చేసిన 50 మంది కాబట్టి 50 లక్షలు అవుతాయి.
చూడండి, ఇందాక 10 మందిని మనం జాయిన్ చేయడం జరిగింది. ఆ 10 మంది నెక్స్ట్ ఏమవుతారంటే సీనియర్ మెంబర్, వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళైనా ఒకళ్ళు డైరెక్ట్ చేస్తారంటే చేసుకోవచ్చు. వాళ్ళు కూడా లేదు సార్ మేము కూడా మీకులాగే అందరు మంచి కోరుకునే వ్యక్తులం సార్ అనేసి వాళ్ళు కూడా మనిషికి 5 జాయిన్ చేశారనుకోండి, అంటే 15లో 50 మంది అవుతారు. ఆ 50 మంది కూడా మనిషికి 1,00,000 చేశారు అనుకుందాం, అంటే ఎక్కువ చేస్తారు. కాబట్టి ఏంటంటే తక్కువ వేసుకున్నాం. 1,00,000 చేసిన 50 లక్షలు కలెక్షన్ అయింది, అంటే బిజినెస్ అయింది. ఆ 50 లక్షల మీద మీ అందించేది 3.5 ఇస్తుంది. అంటే ఈ 50 మంది బిజినెస్ చేసినా సరే మీకు అనేది ఏంటంటే మీరు టీం లీడర్ కాబట్టి మీకు 3.5 వస్తుంది. ఇది కూడా ఏంటంటే ప్రతి మంత్ మనం ఆధార్ కార్డు మీద తీసుకోవాలి. 50 లక్షల మీద మనకు వచ్చి 1,75,000 వస్తుంది 1 ఇయర్లో. అలాగే ఇప్పుడు చూడండి, మీ వెనకాల ఎంతమంది ఉంటారు? డిఎంగా 50 మంది ఉన్నారు. మరి 50 మంది ఉన్నటువంటి వ్యక్తి బండి మీద వెళ్తే బాగుంటుందా? బాగుందనేసి కంపెనీ ఏం చేస్తుందంటే మీ ఇక్కడ నుంచి కారు గిఫ్ట్ ఉంటుంది. ఓపీ అంటే ఒక మెమౌంట్ ఇచ్చేసి మళ్ళీ మార్చి నెలలో మీకు 3 లక్షల రూపాయలు మీరు ఆల్టో 800 చిన్న కారు ఉంటుంది కదా, ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గిందంట, మొత్తం తగ్గిపోయినాయి. నేను కూడా మొత్తం కొత్త కారు బుక్ చేసిందంట కారు, ఫోన్ చేశారు. మళ్ళీ ఆల్రెడీ అంటే 3 lakhs ఇస్తారు మనకి, తీసుకోండి అనేసి. అంటే ఆల్టో 800 కారు మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఆ అమౌంట్ మీరు దాచేసుకోండి. మళ్ళీ దాన్ని కూడా పెట్రోల్ ఖర్చు కింద 50,000 ఇస్తారు. ఇది ఎప్పుడు? అక్టోబర్ నెలలో, దసరా కానుక కింద. ఇదేంటంటే మనకి మార్చిలో వస్తుంది. అది ఇవన్నీ కూడా మేము వెళ్తున్నటువంటి వ్యక్తులమే. ఇలా మేము కూడా మిడిల్ క్లాస్ పర్సన్సే. కానీ ఈరోజు ఏసీ కారులో తిరుగుతున్నామంటే ఆ రోజు మా సీనియర్ చెప్పింది విని నమ్మి మేము జాయిన్ అయ్యి పనిచేసాం కాబట్టి మరి ఈ విధంగా అనేది మేము డెవలప్మెంట్ అయ్యాం. ఓకేనా? అర్థమైందో లేదు అంటే మీకు కోపంలో ఉన్నారని స్పీడ్గా చెప్తారు. ఎలా సబ్జెక్ట్ చెప్పాలంటే ఒక్కో సబ్జెక్టు గంట చెప్పాలి, ఖచ్చితంగా 4 గంటలు అవుతుంది. కాబట్టి ఏంటంటే మా జూనియర్స్ మీ అందరికీ ఏంటంటే మరి షార్ట్లోనే మెసేజ్ ఇచ్చేసి, అందుకని మేము కూడా షార్ట్లోనే చెప్పాల్సి వస్తుంది. ఓకేనండి. అలాగే ఇంకొకటి కూడా 4వ సంవత్సరం కూడా ఉంది. మళ్ళీ ఏం చెప్పి కోపం. ఓకే, ఇది వాళ్ళు రాసుకొని ఓకేనండి. అది ఈ విధంగా ఉంటుంది మార్కెటింగ్. అంటే మీరు కనుక నిజంగా మీరు కూర్చోండి, మీ ఫ్యామిలీలో అంటే మీ ఊర్లో కానీ